మన తెలుగు సినిమా రంగంలో వరుస విషాదకరమైన సంఘటనలు. కోటా శ్రీనివాసరావు గారు పోయి ఆ బాధ నుండి సరిగ్గా ఓ రోజు కూడా కాకముందే ప్రముఖ నటి, తెలుగు సినిమా ఇండస్ట్రీకే తలమానికంగా నిలిచిన అభినయ నేత్రి బి సరోజ గారు కన్నుమూశారు. ఆ బాధ నుండి కూడా తేరుకోకముందే ఇప్పుడు ఇంకొక విషాదం. సినిమా రంగానికి గర్వకారణంగా ఆయన తెర మీద కనిపిస్తే చాలు చిన్న చితక ముసలి ముతక అని వయసుతో సంబంధం లేకుండా ఈలలు చప్పట్లు గెంతులు వేయాల్సిందే. అలా ప్రతి ఒక్కరిలో అలా ఉత్సాహాన్ని ఉరకలెత్తించేలా చేసే మన టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ గారు. ఈయన పేరు చెప్తే చాలు అందరిలో ఎక్కడ లేని ఉత్సాహం ఉప్పొంగుకుంటూ వస్తుంది. అలా అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన రవితేజ గారి ఇంట్లో విషాదం. ఆయన తన తండ్రిని కోల్పోయారు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని బాగా కుదిపివేస్తోంది. సినిమా రంగంలో ఏం జరుగుతుందో తెలియదు కానీ ఈ వరుస విషాదకరమైన వార్తలు మాత్రం అందరినీ కంటతడి పెట్టేలా చేస్తూ ఉన్నాయి. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎలాంటి ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టిన హీరోల్లో రవితేజ గారు ఎప్పుడూ ఉంటారు. అలాంటి రవితేజ గారు చిన్నా చితకా పాత్రలతో తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టి స్టార్ హీరోగా తనకంటూ హ్యూజ్ స్టార్డమ్ని, ఫ్యాన్ ఫాలోయింగ్ని రవితేజ ఉన్నారు కదా, ఇక చాలు ఆయన కోసమే సినిమా చూస్తే చాలు, ఆయన్ని చూస్తే చాలు ఎక్కడలేని ఉత్సాహం ఉప్పొంగుతుంది, జీవితం మీద ఆశ పుడుతుంది అనుకుంటూ సినిమాలు చూసే ప్రేక్షకులు కోకొల్లలు ఉన్నారు. అలాంటి రవితేజ గారు ఆయన తన తండ్రిని కోల్పోయారు. రవితేజ గారి వ్యక్తిగత జీవితాన్ని కనుక గమనించినట్లయితే ఆయన తల్లిదండ్రుల విషయంలో ఆయన తల్లి పేరు రాజ్యలక్ష్మి, ఇక తండ్రి పేరు భూపతిరాజు గారు. రవితేజ గారికి ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఉన్నారు. ఇంట్లో రవితేజ గారు పెద్ద కొడుకు. కొన్నాళ్ల క్రితం రవితేజ గారి తమ్ముడు కూడా కన్ను మూసిన వైనం. ఇక ఇంకొక తమ్ముడే రఘురాజా. ఇదిలా ఉంటే రవితేజ గారి తండ్రి భూపతిరాజా గారు ప్రభుత్వ ఉద్యోగిగా ఫార్మసిస్ట్గా పనిచేస్తూ ఉన్నారు. అయితే గవర్నమెంట్ ఉద్యోగి అవ్వడంతో చిన్న వయసు నుంచి ఎన్నో సందర్భాల్లో ట్రాన్స్ఫర్స్ అవ్వడంతో రవితేజ గారు ఎన్నో ఊర్లు చూశారని, అలా ఎన్నో ఊర్లు కూడా తిరుగుతూ మారుతూ వెళ్తూ ఉండేవాళ్ళమని చెప్పుకొచ్చారు. తండ్రి తనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారని, పైగా డబ్బు విషయంలో మాత్రం మా నాన్న చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అంటూ రవితేజ గారు ఆయన ఓ సినిమా ప్రమోషన్లో భాగంగా చెప్పుకురావడం జరిగింది. ఇక భూపతిరాజా గారి గురించి మాట్లాడుకున్నట్లయితే పెద్దగా ఎక్కడ లైమ్ లైట్లోనూ ఓ స్టార్ హీరో తండ్రిగా ఈయన ఎక్కడా కనిపించలేదనే చెప్పాలి. కానీ కొడుకు విజయాన్ని చూసి ఉప్పొంగిపోయేవారట. పైగా రవితేజ గారు, చిరంజీవి గారు కలిసి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్ లో మాత్రం తన కొడుకుకి ఫేవరెట్ హీరో, అందులోనూ అన్నయ్య అని పిలుచుకునే చిరంజీవి గారితో కలిసి నటించే ఛాన్స్ రావడంతో కొడుకు ఆనందాన్ని చూడటానికి షూటింగ్ కి కూడా రావడం జరిగింది. అలా రవితేజ గారు నటుడిగా అడుగుపెట్టిన తొలి రోజు నుండి ప్రతి విషయంలోనూ కొడుకు సాధించే విజయాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. అలాంటి భూపతిరాజా గారు వయసు 90 ఏళ్ళు. ఈ మధ్య కాలంలో వయసు రీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో కన్ను మూశారు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు రవితేజ కుటుంబాన్ని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది. విషయం తెలిసిన వెంటనే ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు అయితే పరుగున రవితేజ గారి ఇంటికి వెళ్లి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్న వైనం. ఏది ఏమైనప్పటికీ వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీకే మాస్ మహారాజాగా నిలిచిపోయిన మన స్టార్ హీరో రవితేజ గారు తండ్రిని కోల్పోయారు. మరి ఇంతటి బాధ నుండి రవితేజ గారు కుటుంబ సభ్యులు, రవితేజ గారి తల్లి గారు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని, మరి రవితేజ గారి తండ్రి గారి ఆత్మకి పరిపూర్ణమైన శాంతిని ఆ దేవుడు అందించాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.